చెప్పండి. టీడీపీ గెలిస్తే బాగుంటుంది. ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఏమనుకుంటున్నారు, ఏం కోరుకుంటున్నారు? మాకు మార్పు రావాలా, జాబ్స్ అందరికి రావాలా. కూటమి గెలిస్తే బాగుంటుందంటారా? కూటమి బాగుంటుంది. కూటమి గెలవాలనుకుంటున్నారా? నమస్తే అండి. నమస్తే. మీ పేరు? తిరుమల. సరే, ఆంధ్రాలో ఇప్పుడు ఎలక్షన్స్ ఉన్నాయి. మరి ఆంధ్రాలో గెలుపు ఎవరిదంటారు? ఎవరు గెలిస్తే బాగుంటుందంటారు? ఏం చెప్తారు? నేను గత 6 years నుంచి తెలంగాణలో ఉంటున్నా. మాది బేసికలీ శ్రీకాకుళం అనమాట. సో ఇంతకు ముందు ఎలక్షన్లో జగన్ గెలిస్తే బాగుంటుంది ఒక ఛాన్స్ అని చెప్పేసి ప్రజలందరూ కూడా గెలిపించారు. కానీ ఆయన అనుకునే దాంట్లో రీచ్ కాలేదన్నమాట. సో సంక్షేమ పథకాలు అయితే పెట్టాడు కానీ అప్పు చేసి పెట్టాడు. మొత్తం ఆంధ్ర అనేది ప్రజెంట్ అప్పుల్లో ఉంది. సో పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు ఒకసారి గెలిస్తే మళ్ళీ బీజేపీ కూటమితో వస్తే ఇంకా ఆంధ్ర డెవలప్మెంట్ అవుద్ది. ఇండస్ట్రీలో అయితేనేమి, ఎడ్యుకేషన్ పరంగానైతే అన్ని విధాలా డెవలప్ అవుతుంది. సో నాలాంటి ఎంప్లాయీస్ కూడా ఇక్కడ వరకు రానవసరం ఉండదు. సో విజయవాడ ఎక్కడ వైజాగ్లో ఉండి ఇంటికి దగ్గరలో ఉండి చేసేసుకోవచ్చు. సో ఇప్పుడైతే మొత్తం ఆంధ్ర జనసేన టీడీపీ అని అనుకుంటుంది. మొత్తానికి కూటమి వస్తే ఆంధ్ర రాష్ట్ర ప్రజలు బాగుపడతారు, ఆంధ్ర రాష్ట్రం బాగుపడుతుంది అంటారు. ఎస్, ఆంధ్ర రాష్ట్రం ఇండియాలోనే నెంబర్ 1గా వస్తుంది. ఇప్పుడు ప్రెసెంట్ హైదరాబాద్, ఎస్, ఇప్పుడు హైదరాబాద్ ఎలా అయితే ఉందో కూటమి వస్తే మళ్ళీ ఆంధ్ర అనేది ఇండియాలోనే నెంబర్ 1 స్టేట్గా వస్తుంది. ఎస్. ఏమనుకుంటున్నారు అక్కడ ప్రజలంతా ఏమంటున్నారు? ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఏమంటున్నారు? ప్రజలైతే 80% వరకు కూటమి గెలుస్తుంది అనుకుంటారు. Yes, 100%. థ్యాంక్ యూ సో మచ్. జగన్ అయితే రావద్దు, ఏ పార్టీ అయినా కానీ జగన్ అయితే అసలు వద్దు. మరి ఇప్పుడు కూటమి గెలిచే అవకాశాలు ఎంతవరకు కనబడుతున్నాయి? చాలానే ఉన్నాయి. ఎందుకంటే అటు సైడ్ చూసుకుంటే సీనియర్ ఎన్టీఆర్ పుట్టిన ఊరు కానీ అటు సైడ్ చూసుకుంటే టీడీపీ గెలిచే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అటు సైడ్. ఇంకా వీళ్ళు కూడా కలిస్తే ఇంకొక పార్టీ ఉంది కదా బీజేపీకి అటు సైడ్ అంటే వేరే సైడ్ అంటే వేరే ఆంధ్ర పార్టీలో కొంచెం పట్టు ఉంది, వాళ్ళు వస్తే బాగుంటుంది. కానీ జగన్ వస్తే మాత్రం సర్వనాశనం అయిపోతుంది. ఆంధ్రాలో ఏమనుకుంటున్నారు, ఏం కోరుకుంటున్నారు? జగన్ ఓడిపోవాలనుకుంటున్నారు. ఎక్కడ ఆంధ్రాలో ఎవరు గెలిస్తే బాగుంటుంది? చంద్రబాబు నాయుడు అండి. ఏమనుకుంటున్నారు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు? ఏమంటే చంద్రబాబు నాయుడు వస్తే మంచిదండి. ఫ్యాక్టరీలు వస్తాయి, జనాభా హైదరాబాద్ వచ్చేట బతకుండా ఉంటాము. ఓకే, థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్. అనుకుంటున్నారు ఒక్క బయట ఇస్తారా? పవన్ కళ్యాణ్ కూటమి వస్తే బాగుంటుంది అంటారా? అవును. ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఏమనుకుంటున్నారు అంటే కూటమి గెలిచేటువంటి అవకాశాలు ఎంతవరకు కనిపిస్తున్నాయి? అంటే ఇప్పుడు జగన్ కొన్ని మంచి చేశారని చెప్పినా కానీ మ్యాక్సిమం చూస్తే ఎక్కువ నష్టాలే ఉన్నాయి. ఇప్పుడు లైక్ స్టూడెంట్ పరంగా కానీ ఫీజు రీఎంబర్స్మెంట్ దాన్ని తీయడం కానీ అలాంటి వాటి పరంగా చూస్తే చాలా నష్టాలే జరిగినాయి. అమ్మఒడి ఇచ్చినా కానీ అది ఎంతవరకు ఉపయోగపడినా కానీ నష్టాలే ఎక్కువ ఉన్నాయి వాటి వల్ల. సో ఇప్పుడు ఫీజు రీఎంబర్స్మెంట్ ఇప్పుడు మధ్యతరగతి వాళ్ళకి ఇప్పుడు కాలేజ్ ఇప్పుడు స్కాలర్షిప్ చూసుకుంటారు, చాలా బాగుపడతారు. లైక్ ఇప్పుడు జగన్ మళ్ళీ గెలిస్తే బాగుంటుంది అంటే మేబీ బాగుండొచ్చు, కానీ ఇంకా ఇప్పుడు ఇంకా 10 years అధికారం అంటే ఇంకా దోచుకోవడం ఎక్కువ ఉంటుంది. మేబీ ఇంకా వాళ్ళకి ఇంకా అధికారం ఉంది కాబట్టి వాళ్ళు కూడా ఇంకా రెచ్చిపోతారు. మేబీ జగన్ వైసీపీ పార్టీలో ఉన్న నాయకులు కూడా. సరే, ఎవరు గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నారు ఆంధ్రాలో? నేను పట్టుకుంటా. ఆంధ్రాలో జగన్. సార్ నమస్తే సార్, మీ పేరు? సాంబశివరావు. సార్ మీరు ఆంధ్రానే కదా? ఓకే అండి. సార్ అక్కడ ఆంధ్రాలో ఎవరు గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? అసలు ఆంధ్రాలో గెలుపు ఎవరిదంటారు? మీ అంచనాలు ఎలా ఉన్నాయి? అంచనాలంటే ఏం చెప్తామండి, ఇప్పుడు అందరూ కూడా ఎవరి కాళ్ళే గొప్ప అనుకుంటున్నారు కదా. ఇప్పుడు ఏదైనా ఇప్పుడు కూటమి వస్తుందని అనుకుంటున్నారు అందరూ కూడా. కూటమి వస్తుంది అనుకుంటున్నారు. మీరేమనుకుంటున్నారు? ఎవరు రావాలనుకుంటున్నారు? మరి ఇది పబ్లిక్, అది జనాల చేతిలోనే ఉంది, ప్రజల చేతిలోనే ఉంది. మార్పు రావాలని కోరుకుంటున్నారు అందరూ. మార్పు రావాలని కోరుకుంటున్నారు. సో కూటమి రావాలంటారు. మీ ఓటు కూడా కూటమికేనా? అలాగని చెప్పలేము, ఏది అక్కడికి వెళ్ళిన దాన్ని బట్టి. మీరు చెప్పకండి, సీక్రెట్ గానే ఉంచండి. బట్ కూటమి గెలవాలనుకుంటున్నారు. అది మరి మీరు అడుగుతున్నారు, నేను చెప్పేసి పబ్లికిస్ట్ కదా ఇది. ఇప్పుడు పబ్లిక్ జనాలు ఏమనుకుంటున్నారు అన్నదే 80%. ఏమనుకుంటున్నారు అన్న దాని గురించి మీకు చెప్పాను. ఏంటంటే కూటమి వస్తే బాగుంటుంది, మార్పు వస్తే బాగుంటుంది అని కోరుకుంటున్నారు అందరూ కూడా, మార్పు రావాలని. థ్యాంక్ యూ సో మచ్. సార్ నమస్తే అండి, మీ పేరు? సుదర్శన్. ఆంధ్రాలో గెలుపు ఎవరిదంటారు? ఎవరు గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? జనసేన. అంటే ఈసారి కూటమి రావాలనుకుంటున్నారా? పక్కా.
ఏమనుకుంటున్నారు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఏమనుకుంటున్నారు? ఆంధ్ర రాష్ట్రం అయితే జనసేన అనుకుంటున్నారు. అందరు జనసేన. సో కూటమి వస్తే ఆంధ్ర రాష్ట్ర ప్రజలు బాగుపడతారంటారా? అంతే. మీరు ఆంధ్రాదే ఆంధ్రానా? మాది ఆంధ్ర ఉన్నది. ఎవరు గెలిస్తే బాగుంటుంది? ఎవరు మా జగనే గెలిచాలా. మాది ఓటు అయితే జగన్కే వస్తుంది. జగన్ గారు గెలిస్తేనే బాగుంటుంది. ఏంటండి? జగన్ గారు జగన్ గెలిస్తే బాగుంటుంది. సరే ఆంధ్రలో గెలుపు ఎవరిది అంటారు? ఎవరు గెలిస్తే బాగుంటుంది? ప్రజెంట్ జగన్ మంచి చేశాడు అందరికి బాగా. మళ్ళీ జగన్ వస్తేనే బాగుంటుందని నా ఉద్దేశం. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఏమనుకుంటున్నారు ఆంధ్రాలో? మ్యాక్సిమం 100 నుంచి 120 సీట్ల దాకా జగన్ వస్తాడు అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఎవరికి ఓటేస్తారు? అక్కడ ఆంధ్రాలో గెలుపు ఎవరిది? గెలుపు చంద్రబాబు నాయుడుదే. చంద్రబాబు నాయుడు పక్క పక్క. ఆమె కూడా నేను నాతోనే ఆమె మాట్లాడలేదు. మాట్లాడదా? ఓటైనాకే వెళ్తాం కదా, మరి మాకు ఎంత బిజీలో మేము వెళ్తామా? మాకేంటి దానికి చెప్పండి ఒకసారి. బళ్ళు లేవు, ఏటి లేవు, ఎలాగెళ్తాము? ఇగో పడి కాపులు కాసుకొని అయినా మా ఓటు మేము దక్కించుకోవాలని వెళ్తాము. అంతే, వేయాలని వెళ్తాం. ఆంధ్ర ప్రజలు మార్పు కోరుకుంటున్నారా? మరి మార్పు కోరుకోవాలనే కోరుకుంటాను. మరి అమ్మ మీరమ్మా చంద్రబాబు నాయుడే. చంద్రబాబు నాయుడే. అమ్మ మీరు ఒక్క మాట చెప్పండి. మేము చంద్రబాబు నాయుడు. చంద్రబాబు నాయుడు. ఓ మై గాడ్. మాకు మా ప్రభుత్వం వచ్చింది, ఏడు దిక్కు ఇక్కడ స్టేషన్లో పడుకోవడమే, స్టేషన్లో పడుకోవడమే మాకు ఏటి దిక్కు. ఏదైనా చంద్రబాబు నాయుడు చెయ్యాల. ఇక్కడ అభివృద్ధి చేసాడు, అక్కడ అభివృద్ధి చేస్తాడు చంద్రబాబు నాయుడు ఒక్కడే. అక్క చంద్రబాబు నాయుడు. ఏమనుకుంటున్నారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు మార్పు కోరుకుంటున్నారా? మరి కోరుకుంటాను సైకిల్ గుర్తేస్తాం చంద్రబాబు నాయుడు గురించి. ఎవరు గెలుపు ఎవరిది? గెలిపోతే అవులు మంచితనం చేస్తే అవులో గెలుస్తారు. మార్పు కోరుకుంటున్నారా ప్రజలు? మార్పులు అంటే 5 సంవత్సరాలన్నా జగన్ వచ్చినాడు, ఒక ఛాన్స్ ఇవ్వండి అన్నారు, ఒక ఛాన్స్ ఇచ్చి చూసినాము. పచ్చిమిరపకాయ లావుగుండి తిని కారం ఇచ్చింది, చిన్న మిరపకాయకి తేడా ఉన్నది కదా. 5 సంవత్సరాలు 15 సంవత్సరాలు ఇచ్చేసినారు కదా. వాటికి వీటికి తేడా ఏంటంటే ఇప్పుడు వెళ్తున్నాము, మాకు ఇంత వీటి మీదనే వెళ్తున్నాం కాబట్టి పెద్ద మిర్చికి కాదు చిన్న మిర్చికి వెయ్యాలని మేము చూస్తాం. అంటే అక్కడే మీకు తెలుసుకోవాలి కదా. అది 15 సంవత్సరాలు అయినా సరే చంద్రబాబు నాయుడు ఉన్నాడు, 5 సంవత్సరాల్లోనే ఉన్నాడు, అనుభవం అయిపోయింది మాకు. అందుకే మేము వెళ్తున్నాము. ఆంధ్రనా మీరు? అక్కడ ఓటు ఎవరికి ఇస్తున్నారు? మీ అమూల్యమైన ఓటుని. చంద్రబాబు నాయుడు. చంద్రబాబు నాయుడు. రైట్, థ్యాంక్ యూ. ఆంధ్రనా? ఓటు ఎవరికి? మీ ఓటు ఎవరికి? జగన్ కమ్మ. మీరండి? జగన్. మీరు మీ ఓటు ఎవరికి? ఆంధ్రలో గెలుపు ఎవరిది? జనసేనకి. జనసేననా? జనసేనకి. మీరందరూ ఒకటేనా టీం? సో ఇక్కడ అందరూ కూడా అదే, కొంతమంది షై ఫీల్ అవుతున్నారు కెమెరా ముందు రావడానికి. సో విన్నారు కదా, మోస్ట్ ఆఫ్ ద పీపుల్ అందరూ కూడా చంద్రబాబు నాయుడు గారికి ఓటు అంటున్నారు. సో 5 సంవత్సరాలు చూసాము, ఇక మార్పు కోరుకుంటున్నారు ప్రజలు. అందుకు వాళ్ళ అమూల్యమైన ఓటుని ఇంత కష్టంలో కూడా వెళ్తున్నందుకు కారణం కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని కూడా కాపాడుకోవడానికి, అక్కడ అభివృద్ధి జరగాలని కోరుకుంటున్నారు. సో ఇది బీజేపీ కేసునే బాగుంటది, అందరు దొంగలే అవుతారు. ఏది ఏది ఇది ఇస్తా అంటారు, అది ఇస్తారు, ఇది ఇయ్యరు, ఏది చేయరు. బీజేపీ వస్తే అన్ని చేస్తారు నమ్మకం ఉందా? నమ్మకం. ఆయనకు పిల్లం లేదు, పిల్లలు లేదు, ఏం లేరంట. మన కోసమే అంట ఆయన బతికేది. సో మోడీ ప్రజల కోసం బతుకుతారంట. ప్రజల ఆస్తి ఏం సంపాదించుకోలే కదా, మన కోసమే ఆయన సంపాదిస్తుండట. అందుకే గ్యాస్ గీసు అన్ని తక్కువ చేస్తాడంట. సో బీజేపీకి వేస్తే బాగుంటుంది. బీజేపీకి వేయాలి ఈసారి. చేయి గుర్తుకు వేసినాము, కారు గుర్తుకు వేసినాము, అన్ని చూసినాం కదా. తెలంగాణకి వేసి అది సైకిల్ గుర్తుకు కూడా వేసి చూసినాం కదా. ఈసారి బీజేపీకి వేసి చూడాలి ఆయన ఏం చేస్తాడు. మార్పు కోరుతున్నారు. బీజేపీకి వేస్తామండి. మేము కాంగ్రెస్ గెలవాలని చూస్తున్నాం. టీం కదా వేరా? ఎక్కడ టీం అయినా కానీ ఎవరి పార్టీ వాళ్ళదే. కాంగ్రెస్, మీరు బీజేపీ. అవునండి. ఆంధ్రలో గెలిపేవరదండి? టీడీపీ. మార్పు కోరుకుంటున్నారు అయితే ఆంధ్రప్రదేశ్ ప్రజలు? పక్కా. థ్యాంక్ యూ.
ఎలక్షన్స్ కి ఓటేయడానికి వెళ్తున్నారు. ఎవరు గెలుపు ఎవరు ఆంధ్రాలో? ఎవరో అక్కడికి వెళ్ళిన తర్వాత మీరు ఎవరు అంటే మార్పు కోరుకుంటున్నారా లేదా? చంద్రబాబు నాయుడు. చంద్రబాబు నాయుడు. రైట్. మీరండి? చంద్రబాబు నాయుడు. చంద్రబాబు నాయుడు. మీరమ్మా? తెలుగుదేశం. మీరు? తెలుగుదేశమే. తెలుగుదేశం పార్టీ. థ్యాంక్ యూ సో మచ్.